సత్యయుగం నుండి కలియుగం వరకు ఒక అనుబంధ యాత్రగా కొనసాగుతుంది. అంటే భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక గాథను చెప్తుంది. ఆధ్యాత్మికత, బంధం, ధర్మం, నైతికతో మిళితమై ఉంటుంది. అలాంటి పండుగల్లో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదరుడు సోదరి బంధానికి ప్రతీకగా నిలిచింది. ఈ పండుగ ఆధారంగా ఉన్న చరిత్ర, పురాణాలు, సంస్కృతి అనేక యుగాల పాటు విస్తరించి ఉంది. అంటే సత్యయుగం ధర్మపు పునాది. సత్యయుగం ధర్మం పరిపూర్ణంగా ఉన్న యుగం. ఈ యొక్క కాలంలో ఇంద్రుడు మరియు శచిదేవి అంటే ఇంద్రాని గాథ అప్పుడు ప్రాచుర్యం పొందింది. శచిదేవి తన భర్త ఇంద్రుడి చేతికి యుద్ధానికి ముందు రక్షసూత్రం కట్టి ఆయనకు విజయాన్ని కోరినట్లు స్కంద పురాణంలో ఉంది. అయితే ఇది రాఖీ మొదటికి ఆధారంగా పరిగణించబడుతుంది. ఇది రక్షణ భావనకు ఆది రూపం అన్నమాట. అయితే దాని తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగం అంటే త్రేతాయుగంలో సోదర భావానికి మూలం అంటే బీజం పడింది ఇక్కడే అన్నమాట. ఈ యుగంలో శ్రీరామచంద్రుడి జీవితం నడిచింది. రాఖీ పండుగకు ప్రత్యక్ష ఉదాహరణలు లేకపోయినా రాముడు, శాంత, లక్ష్మణుడు, ఊర్మిళ వంటి బంధాలలో సోదరి సోదర ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యుగంలో కుటుంబ విలువలు, పరస్పర గౌరవం అన్ని రుణమై ఉన్నాయి. రక్షణ భావన గాఢంగా స్థిరపడిన సమయం ఇదే. అయితే దాని తరువాత ద్వాపర యుగం, శ్రద్ధతో కూడిన బంధం. ఈ యుగమే రాఖీ పండుగకు బలమైన పురాణ ఆధారం కలిగినటువంటి యుగంగా పరిగణించవచ్చు. ఇక్కడే శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది గాథ చోటు చేసుకుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు గాయం చేసుకున్నప్పుడు ద్రౌపది తన చీరను చించి అతని గాయానికి కట్టింది. దీనికి ప్రతీకగా శ్రీకృష్ణుడు ఆమెను చీరహరణ సమయంలో రక్షించాడు. ఇది ఒక రాఖీ భావానికి సమానమైనటువంటి ఆధ్యాత్మిక బంధంగా భావించబడుతుంది. ఈ సంఘటన రాఖీకి భక్తి, బలిదానం, రక్షణ అనే మూల సూత్రాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అంటే కలియుగం, చారిత్రక పరిణామాలు. ఈ యుగంలో రాఖీ పండుగ వాస్తవ చారిత్రక సంఘటనల ద్వారా మరింత ప్రాముఖ్యత పొందింది. అయితే రాఖీ కర్ణావతి లేదా హుమాయన్ అంటే మోహార్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయన్ రాఖీ పంపింది. ఇక ఆ యొక్క హుమాయన్ ఆ రాఖీని గౌరవాన్ని గుర్తించి ఆమెను రక్షించడానికి తన సైన్యంతో వచ్చాడు. ఇది రాఖీ బంధం అంటే రక్షాబంధన్ అని కూడా రక్త సంబంధాల కన్నా గొప్పదని చాటే చారిత్రాత్మక ఉదాహరణ. అయితే ఈ యొక్క సామాజిక విస్తరణ కాలంలో అంటే కాలక్రమేణా రాఖీ పండుగ రక్త సంబంధాలకి పరిమితం కాకుండా ఆధ్యాత్మిక గురువులు, శిష్యులు, మిత్రులు, సంఘాల మధ్య సోదర భావాన్ని పెంపొందించే బంధంగా మారింది. అయితే విద్యార్థినులు గురువులకు రాఖీ కడతారు. మహిళలు జవాన్లకు రాఖీ కట్టి దేశ రక్షణకు ధన్యవాదం తెలుపుతున్నారు. అయితే ఆధునిక యుగం ప్రపంచ పండుగగా రాఖీ ప్రస్తుత కాలంలో రాఖీ పండుగ ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ద్వారా జరపబడుతుంది. అంటే మనం ఇక అంతర్జాలంలోకి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా ద్వారా రాఖీలు దూరదేశాల్లోని సోదరులకు పంపేటువంటి అవకాశం అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు ఒక సామాజిక సాంస్కృతిక పండుగగా మారింది. సోదరులు చెల్లెలకు బహుమతులు ఇస్తారు. అంటే కుటుంబం మొత్తం కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. అయితే పాఠశాలలో పిల్లలు ఈ పండుగ గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇంకా రాఖీ పండుగ అనేది ఒక నాణ్యమైనటువంటి దారంతో అంటే నాణ్యమైన దారంతో కట్టిన కమ్మటి బంధం కాదు. అది ఒక వాగ్దానం, ఒక భద్రత కవచం, ఒక మనస్సు మరో మనస్సుకు ఇచ్చేటువంటి హామీ. అయితే ఈ సత్యయుగం నుంచి కలియుగం వరకు రాఖీ రూపం మారింది, కానీ దాని సారాంశం మాత్రం శాశ్వతం. ఇది భారతీయ ధర్మం, సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, ప్రేమ, పరస్పర గౌరవానికి ప్రతీక. ఈ పండుగ మన బంధాలను గుర్తు చేస్తుంది, మన సంస్కృతిని నిలుపుతుంది. ఇక మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చరిత్రను చెరిపేటువంటి కథలు, చరిత్రను చెరిపేటువంటి కథనాలు ఇక పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ చరిత్రను అల్లుతూ గతంలో జరిగినటువంటి బంధాలను, జరిగినటువంటి చరిత్రలను కాలరాస్తూ వారే తిరిగి రాస్తున్నామనే పేరుతో కట్టు కథలను అల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క
మనం చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది నిజమైన చరిత్ర అనేది తెలుసుకోవడానికి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని అందరికీ రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ 69 న్యూస్ తరపున.